రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ బీఎస్పీ పార్టీకి సంబంధించిన ప్రవీణ్ కుమార్ ఇతను తన పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారని కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో ఇదంతా కూడా బీజేపీకి భయపడి అతను చేశారు. ఎందుకంటే నిన్న చూసుకుంటే కవిత గారు అరెస్ట్ అయింది. ఒక బిగ్ పొలిటీషియన్ కూతురునైనా వదలకుండా అరెస్ట్ చేశారు. మరి ఒక సాధారణ పొలిటీషియన్ పరిస్థితి ఏంటి అన్నట్టు ఆయన మారిపోయారు అంటారా? పైగా రావడం కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, బీఎస్పీని వదిలేసి. సో దాని గురించి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఆయన, రాష్ట్రానికి సంబంధించి ఆయన ఒక్కరిగా ఉన్నా కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయడము, దాని గురించి బహుజన్ సమాజ్ పార్టీ గురించి మాట్లాడటము, ఎక్కడికక్కడ అంటే జనరల్గా దళితులకు సంబంధించి ఎక్కువగా బాగా ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు. బాగా అంటే ఆయన ఒక్కరిగా ఉన్నా కూడా, అంటే ఆ పార్టీలో గెలిచిన వ్యక్తిగా ఒక్కరిగా ఉన్నా కూడా మంచి నేము ఫేమ్ ఉన్న నాయకుడు ఆయన, అంటే మంచి స్పోక్స్మెన్ కూడా. అయితే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్కి దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్కి ఎందుకు వస్తున్నారు అనేది ప్రధానమైన టాపిక్. ఎందుకంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఉత్తర భారతదేశం మాయావతి కదా దానికి అధ్యక్షురాలు ఆవిడ. సో ఆ పార్టీని దక్షిణాంధ్ర కూడా స్ప్రెడ్ చేయాలని అనుకోవచ్చు, కానీ అంతగా లేదు ప్రభావం. ఎందుకంటే మన వైపు దక్షిణ భారతదేశంలో ఎలా ఉంటుందంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంటుంది మన నేటివిటీ వరకు. సో అది ఉన్న ఒకటి అరా ఉంటాయి. మరీ కాంగ్రెస్ బీజేపీ లాంటివి అయితే స్ప్రెడ్ అవుతాయేమో, కానీ ఇట్లా వీటికి అంతగా ప్రాచుర్యం లేదు, ప్రాధాన్యత కూడా లేదని నా అభిప్రాయం. సో అందుకని ఆ పార్టీని వదిలి వస్తున్నారా అనేది డౌట్. పోనీ కాసేపు అలా అనుకుందాం. సో అలా అనుకుంటే అటు కాంగ్రెస్లోకో లేదా బీజేపీలోకో లేదు నేషనల్ పార్టీలోకి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది, సేఫ్గా కూడా ఉంటుంది కదా. అంటే భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నారనేది ఎక్కడే డౌట్ఫుల్గా ఉంటుంది. జనరల్గా ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఎస్పీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్స్ లేదా అంటే, రాజకీయాలు ఏదైనా సహజం కదా. ఖచ్చితంగా ఈ పార్టీ వాడు ఈ పార్టీలోనే ఉండాలి అనేం లేదు కదా. సో అలాగని పోనీ బీజేపీలోకైనా వెళ్ళొచ్చు కదా అంటే బీజేపీలోకి కూడా వెళ్ళకుండా బీఆర్ఎస్లోకి వస్తారని ఆయనకి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదుగా. ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు అని. మరోవైపు ఏంటంటే ఇంకో రకమైన వార్తలు ఎలా వినిపిస్తున్నాయంటే, నిన్న కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరికైనా చట్టం ఎవరికైనా ఒకటే, న్యాయం ఎవరికైనా ఒకటే అని మాటలు వినిపిస్తున్నాయి. బాగానే ఉంది. మీరు అన్నట్టు అంత సీనియర్ పొలిటీషియను, 2 సార్లు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి బిడ్డ, ఆమెను అరెస్ట్కి ఇంత ఇంటికొచ్చి మొత్తం సోదాలు నిర్వహించి ఆ రోజు అప్పటికప్పుడే అరెస్ట్ చేసి రాత్రి ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారు కదా. నిన్నంతా సాయంత్రం ప్రతి ఛానల్లో చూస్తే ఇదే హవా, ఇదే హడావిడి నడిచింది. సో అట్లాంటిది ఏమైనా ఉందా, అందుకు ఈయన అరెస్టులకు కానీ లేదా ఒకవేళ అరెస్ట్ అయినా అటువంటి సపోర్ట్ కోసం ఈయనైనా ప్రయత్నిస్తున్నాడా అనేది ఒక అభిప్రాయం. మేబీ అట్లా తప్పు చేస్తే భయపడాలి, కానీ ఇటువంటి లొసుగులు ఇబ్బందికర పరిస్థితులు ఏమి లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమో లేదంటే ఇందులోకి వెళ్తే ఆల్రెడీ దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ లేదు, నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దానికి తోడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మంచి హవా మీద ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్తేనే నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనుకోని మేబీ అందులోకి వెళ్ళుండొచ్చు. అంతేగాని ఎట్లా బీజేపీకి భయపడో లేదా రేపొద్దున కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కి భయపడో ఆ నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అంటే ఇప్పటికీ ఒక ఎలిగేషన్స్ ఉంటే వేరే ఒక మన రాష్ట్రంలో చిన్న పార్టీయే కదా అది బీఎస్పీ. నార్త్లో ఉత్తరప్రదేశ్లో అక్కడ మాయావతి గారికి బాగా ఫెమిలియర్ అయితే అవ్వచ్చు, కానీ ఆ పార్టీ ఇక్కడ మనకు అంత ఫెమిలియర్ కాదు కదా బీఎస్పీ. సో అటువంటి బీఎస్పీ పార్టీ గురించి ఏదో మనుగడ సాగించినా కూడా సడన్గా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు కోసం అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆయన ఒక్కడిగా ఎన్నాలని పోరాడలేడు కదా. చిరంజీవి గారు లాంటి వ్యక్తే ఇంచుమించు 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా ఎందుకో ఆయన పార్టీని నడిపించలేకో లేదంటే ప్రెషర్గా ఫీల్ అయ్యో కాంగ్రెస్లో విలీనం చేసేసారు, తర్వాత సైడ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈయన సింగిల్గా ఒక టికెట్తో ఒక పార్టీగా పెట్టుకొని ఉండడం అనేది ఎవరైనా వచ్చి ప్రముఖులు సీనియర్ నాయకులు వచ్చి జాయిన్ అవుతూ ఉంటే కొంతవరకైనా పార్టీ మనుగడ సాగుతుంది. అలా లేదు కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారేమో.
నేను అనుకుంటున్నాను. అంటే ఇది ప్రాంతీయవాదంతో కూడిన పార్టీ కాబట్టి, తెలంగాణ నేటివిటీతో ఉన్న పార్టీ కాబట్టి దీనికి వెళ్తేనే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు ఈయన పదవులకు ఆశపడి నేషనల్ పార్టీలోకి వెళ్ళాడు అని అనిపించుకోకుండా బీఆర్ఎస్లోకి వెళ్తున్నారేమో అలా కూడా అయ్యుండొచ్చు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకవేళ ఏవైనా ఇష్యూస్ జరిగి ఈయన కూడా ఏమైనా స్కాముల్లో ఇరుక్కొని అరెస్టులకు భయపడి అని అంటే అరెస్టులకు భయపడి అంటే బీజేపీలోకి వెళ్ళొచ్చు, లేదా కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, కొంత సపోర్ట్ ఉంటుందని. బీఆర్ఎస్లోకి ఎందుకు వస్తారు? మేబీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ ఎక్కువగా ఆ బీఆర్ఎస్ చెందిన నేతలు ఎక్కువ ఉన్నారేమో, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారేమో ఆయన నియోజకవర్గం సంబంధించి. అలా కూడా ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను మేబీ. సో అలాగే తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళ నాయకుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో అందుకు కూడా ఇతను భయపడి ఉండొచ్చు అనొచ్చు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఇప్పుడు మల్లారెడ్డి గారు లాంటి వ్యక్తులలో కూడా సోదాలు జరిగాయి కాలేజీల్లో. ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా అదే చెప్పారు కదా, మేము ఎంత కష్టపడి బిజినెస్ చేసుకొని సంపాదించుకుంటుంటే మా ఇళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు అధ్యక్ష బీజేపీ వాళ్ళు అన్నట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్నట్టుగా మల్లారెడ్డి గారు చెప్పారు చివరి సెషన్ అసెంబ్లీలో 2023లో. అయితే అలాంటప్పుడు బీజేపీ సెషన్లు చేస్తున్నప్పుడు కాంగ్రెస్లో కూడా వెళ్ళొచ్చు. లేదు ఇప్పుడు కాంగ్రెస్ వల్లే అరెస్ట్ అయ్యారు అని అనుకున్నప్పుడు కాంగ్రెస్లో కూడా వెళ్ళొచ్చు కదా. ఆయన బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తున్నారు? ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తున్నారు అంటే బీఆర్ఎస్లో అయితే ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఈయనకి సరైనది గౌరవం దక్కుతుందని కూడా అయిపోయి ఉండొచ్చు. అది పెద్ద సముద్రం, అది నేషనల్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. వాటిలోకి వెళ్ళినప్పుడు అంత ప్రాధాన్యత ఉంటుందా, మనకి అంత వెయిటేజ్ ఉంటుందా అని కూడా డౌట్ పడవచ్చు కదా. పైగా ఎన్నికల ముందు కాబట్టి ఎన్నికల ముందు అందుకే ఈయన ఏదో తప్పించుకోవడానికో లేదంటే ఇంకేమైనా సపోర్ట్ కోసం ఈయన వస్తున్నాడని అనుకోవచ్చు. అనుకున్నా కూడా రాజకీయాల్లో చెప్తున్నాను కదా, ఆ రాజకీయం అనే గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఎట్లా ఈ టైంలోనే పార్టీ మారాలి, ఈ టైంలోనే పార్టీ చేరాలి అని కూడా ఏం లేదు కదా. సో ఆయనకి బీఆర్ఎస్లో ఎందుకు మరి ప్రాధాన్యత కల్పించబడుతుందేమో అందుకే వెళ్తున్నారేమో. లేదంటే ఆయన నియోజకవర్గం సంబంధించి ఎక్కువగా బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టి అలా అయితేనే మేబీ, లేదా ఆయన ఏదో పర్టికులర్గా ఒక లోక్సభ స్థానానికి ఎక్స్పెక్ట్ చేసి బీఆర్ఎస్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదు కదా, ఈ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు ఇంకా. ప్రకటించలేదు కదా. సో ఆయన ఒక పర్టికులర్ స్థానానికి ఏవైనా మొగ్గు చూపి బీఆర్ఎస్ అయితేనే బీజేపీకి కాంగ్రెస్కి మంచి ఫైట్ ఇవ్వగలుగుతుంది అని కూడా అందులోకి గెలిచి ఉండొచ్చేమో. లేదా అక్కడే ఓన్లీ బీఆర్ఎస్లోనే సీట్ ఇస్తామని చెప్పారేమో, కాంగ్రెస్ బీజేపీలో డోర్లు మూసేశారేమో, ఎవరికి తెలుసు. అలా కూడా అయ్యుండొచ్చు. అతను కూడా వెళ్ళడం ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వెళ్ళడం కూడా అందరిని ఆశ్చర్యానికి అవును, అందరికి ఆశ్చర్యం కలిగించిన. ఎప్పుడైనా సరే ఎవరైనా ఏం చూసుకుంటారంటే ఫస్ట్ది కంఫర్ట్ అండి, రెండోది హోదా అండి. ఇప్పుడు కంఫర్ట్ అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాము చూసుకుంటారు. బట్ రాజకీయాల పరంగా కూడా కంఫర్ట్ జోన్తో పాటు మెయిన్ హోదా కావాలి, పరపతి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అది చెప్తున్నాను, బీజేపీ కాంగ్రెస్లు మహాసముద్రాలు అవి. ఇప్పుడు అందులో చేరితే ఏదో పిల్లకాలు చేరినట్టుగా ఉంటుంది, పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు. బట్ బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలో చేరితే ఆయనకు ఒక వెయిటేజ్ ఉంటుంది కదా, ఆయన మాట చెల్లుబాటు కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడనుకో రాష్ట్ర పెద్దల ముందు ప్రసన్నం చేసుకోవాలి, బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళాలనుకోండి, తర్వాత సెంట్రల్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటారు, ఎప్పుడు ఈయన పార్టీలో పరపతి పెంచుకునే అవకాశం ఉంటుంది చెప్పండి. ప్రాధాన్యత అనేది కొంచెం టైం పడుతుంది. ఓకే, అంతే కదా. అదే చిన్న అనుకోండి, ఇమీడియట్గా మనకి ఎలాగో తెలిసిన వ్యక్తి అయినా, ప్రజలకు కూడా తెలిసిన వ్యక్తి, పార్టీలో కూడా మంచి వెయిటేజ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అందరూ కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్లో నాయకులు. సో ఈయన కొంచెం వెయిట్ పెరుగుతుంది కదా. ఎవరు లేని దగ్గరికి వెళ్తే ఆయన బీఎస్పీ నుంచి వచ్చారు అంటే మన పార్టీ మీద, మన పార్టీ విధి విధానాల మీద నమ్మకంతో వచ్చాడు ఈయన అని చెప్పి వాళ్ళకి ఉంటుంది, ఈయనకు కూడా సరేలే నాకు మంచి వెయిటేజ్ ఇస్తున్నారని చెప్పి ఈయనకు కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.